మీరెప్పుడన్నా లైవ్‌లో దెయ్యం పిల్లల్ని చూసారా? చూసేయండి. మా ఇంట్లో ఉన్నాయన్నమాట ఈరోజు. బుద్ధిగా ఎగ్జామ్ రాసేస్తారని పంపిస్తే వీళ్ళు చేసిన పని ఇది. ఇంట్లో నుంచే కలర్స్ తీసుకొని పోయినారు. అది కూడా లంచ్ బాక్స్‌లో పెట్టుకొని. ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినా కానీ చిన్నామె లంచ్ బాక్స్‌లో పెట్టుకున్న కలర్స్ ఎవరో చోరీ చేశారంట. అదొక కంప్లైంట్ ఎక్స్‌ట్రా. నా బాధ అంతా వీళ్ళు హోలీ ఆడొచ్చినందుకు కాదు. ఆ తెల్లని యూనిఫామ్‌లు కలర్‌ఫుల్ చేసుకొచ్చారు కదా! ఆ కలర్ వదిలించడానికి నేనెన్ని తిప్పలు పడాలా అనేది నా మైండ్‌లో ఉంది. ఇప్పుడు వ్యూవర్స్‌గా మీరే చెప్పాలి. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అని. ఆ విషయం పక్కకు పెడితే మీరు ఐరన్ చేసేటప్పుడు మీ వల్ల ఎప్పుడైనా క్లాత్లు కాలిపోయాయా? నాకైతే జరిగిందండి ఒకసారి. అందుకే ఈసారి ఎప్పుడన్నా ఐరన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా 1కి 2 సార్లు ఆలోచించి మరీ ఐరన్ చేస్తున్నాను. అయినా ఆ టాపిక్ ఇప్పుడు ఎందుకు వచ్చిందక్క? కొంపతీసి బ్లౌజ్ ను కాల్చేశాను అని అనుకుంటున్నారా? బ్లౌజ్ కి ఏమీ అవ్వలేదు. కాకపోతే బ్లౌజ్ కు స్టిచ్ చేసిన లేస్ ఉంది కదా, అదెందుకు ముడుచుకుపోయినట్లుగా అనిపిస్తుంది. అందుకే ముందస్తు జాగ్రత్తగా లేస్ దగ్గరికి అస్సలు ఐరన్ బాక్స్ తీసుకువెళ్ళలేదు. పైగా ఈ బ్లౌజ్ క్లాత్ ఎందుకో నాకు డౌట్ కొడుతుంది. అందుకే ఎక్కువగా ఐరన్ చేయలేదు. ఎక్కువ హీట్ మీద చేస్తే ఆ క్లాత్ ఏమన్నా ముడుచుకుపోతుందేమోనని కొంచెం ఐరన్ అయితే తక్కువగా చేశాను. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై.